తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అత్యంత కీలకంగా మారింది. 3 ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ గెలుపు కోసం అన్ని రకాల వ్యూహాలను అమలు చేస్తున్నాయి. 3 పార్టీలకు ఉప ఎన్నిక అత్యంత కీలకమే. ఎవరు గెలిస్తే వారికి ప్రజామోదం లభిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. అందుకే 600 జూబ్లీహిల్స్ లో గెలవాలని పట్టుదలగా అన్ని పార్టీలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకం. ఇది ఆ పార్టీకి సిట్టింగ్ సీటు. ఇప్పటికే సిట్టింగ్ సీట్ కంటోన్మెంట్ ను ఆ పార్టీ కోల్పోయింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ కోల్పోతే మరిన్ని సమస్యలు వస్తాయి. అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కేటీఆర్ సీరియస్ గా తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి కూడా అంతే ముఖ్యం ఈ ఉప ఎన్నిక. ఈ ఎన్నికలో ఓడిపోతే ప్రజాదరణ కోల్పోయారనే నిర్ణయానికి వస్తారు ప్రజలు. అదే జరిగితే ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఓటమి కోసం ఎదురు చూడటమే. అందుకే ఆ పార్టీ కూడా సీరియస్ గా తీసుకుంది. అందుకే మైండ్ గేమ్ ప్రారంభించింది. జూబ్లీహిల్స్ లో టీడీపీ మద్దతు కోసం బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని కేటీఆర్ నారా లోకేష్ తో సమావేశమయ్యారని ప్రచారం చేయటం ప్రారంభించారు. మాగంటి గోపీనాథ్ మొదట తెలుగుదేశం పార్టీ తరపున గెలిచారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి టీడీపీలో ఉన్న ఆయన 2014లో పోటీ చేసే అవకాశాన్ని పొందారు. విజయం సాధించారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల్లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మరో 2 సార్లు గెలిచారు. 2 సార్లు టీడీపీ క్యాడర్ ఆయన కోసం పని చేయలేదు. అయినా ఆయన గెలిచారు. అయితే టీడీపీ మద్దతు కోసం బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ప్రచారం చేస్తున్నారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో లోకేష్ హాజరైనప్పుడు కేటీఆర్ కూడా వెళ్లారని, అక్కడ అరగంట సేపు చర్చలు జరిపారని అంటున్నారు. మొత్తం 2 సార్లు సమావేశం జరిగిందని అంటున్నారు. మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులకే టికెట్ ఇస్తామని, టీడీపీ తరపున సహకరించాలని కోరినట్లుగా చెబుతున్నారు. అయితే ఈ అంశంపై బీఆర్ఎస్ వర్గాల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఖండించడం కూడా చేయలేదు. ఈ అంశంపై స్పందిస్తే ఇంకా ఎక్కువ ప్రచారం జరుగుతుందన్న ఉద్దేశంతో సైలెంట్ గా ఉన్నారని అనుకోవచ్చు. రాజకీయ వర్గాల అంచనా ప్రకారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో టీడీపీ ప్రభావం శూన్యం. ఆ పార్టీ అభ్యర్థిని నిలబెట్టే అవకాశం లేదు. బీజేపీ అభ్యర్థి తరపున కొంతమంది టీడీపీ జెండాలు కట్టుకొని తిరిగే అవకాశం ఉంది. అదే సమయంలో టీడీపీకి ఎంత మద్దతు ఉంటుందో వైసీపీకి అంతే ఉంటుందని, తమ పార్టీకి ఎప్పుడూ వైసీపీ మద్దతుగానే ఉంటుందని గుర్తు చేస్తున్నారు. లోకేష్ ను మద్దతు అడిగే పరిస్థితి రాదని చెబుతున్నారు. అయితే రాజకీయాలంటే మైండ్ గేమ్. అందుకే ఇలాంటి ప్రచారాలు ఉప ఎన్నిక కేంద్రంగా చాలా జరిగే అవకాశాలున్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.